Hey guys, welcome back to my YouTube channel. చాలా రోజుల నుండి చేద్దాం అనుకొని పెండింగ్ పడుతున్న వ్లాగ్ అనమాట ఇది. సో ఈ వ్లాగ్ ఏంటంటే ఆ డే ఇన్ మై లైఫ్, ఆ నైట్ ఇన్ మై లైఫ్. సో ఏంది ఎట్లా అంటుంది అనుకుంటున్నారు కదా. సో ఏంటంటే నేను ఇప్పుడు చేస్తుంది నైట్ షిఫ్ట్స్ అనమాట. అంటే ప్రస్తుతానికి నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి, మళ్ళీ మాది రొటేషనల్ షిఫ్ట్స్ కాబట్టి ఎప్పుడు చేంజ్ అవుతుందో ఏమో మనకి తెలియదు అనమాట. సో అలా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నైట్ షిఫ్ట్స్ చేస్తున్నాము. సో నేను చాలా నైట్ షిఫ్ట్ స్టార్టింగ్ నుండి నేను అనుకుంటున్నాను చేద్దాం ఈ బ్లాగ్ అనేసి, కానీ ఎక్కడ నాకు వెళ్ళడం రావడం పని చేసుకోవడం తినడం పనుకోవడం ఇదే అయిపోతుంది అనమాట. అసలు టైం ఉండట్లేదు. అండ్ నైట్ షిఫ్ట్స్ అంటే ఎంత కష్టంగా ఉంటుందో అది ఓన్లీ ఆ పెయిన్ నైట్ షిఫ్ట్స్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మీలో ఎంతమంది నైట్ షిఫ్ట్స్ చేస్తున్నా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, సో దట్ మనం తెలుసుకోవచ్చు వి ఆల్ బిలాంగ్ టు సేమ్ కమ్యూనిటీ అనేసి అనుకుంటాం కదా. సో ఇంకా నా డార్క్ సర్కిల్స్ చూసినా మీకు అర్థమైపోతుంది. నేను ఈరోజు నా డే స్టార్టింగ్ అంటే అందరికీ డే మార్నింగ్ స్టార్ట్ అవుతాయి, నాకు నైట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మాది 11:30 లాగిన్. సో అందరికీ డే మార్నింగ్ స్టార్ట్ అవుతే మాకు నైట్ డే స్టార్ట్ అవుతుంది అనమాట. సో నేను ఈరోజు నా డే స్టార్టింగ్ నుండి మార్నింగ్ వరకు ఏం చేస్తాను ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. నేను ఇంటి నుండి ఆఫీస్కి వెళ్ళే వరకు అదంతా కూడా నేను ఒకసారి బ్లాగ్ తీద్దాం అనుకున్నాను, నాకు కూడా ఒక మెమరీ లాగా ఉంటుంది కదా. సో నేను చాలా డేస్ని ప్లాన్ చేసుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. సో ఫైనల్లీ ఈ రోజు అయితే కుదిరిందనమాట. నేను ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నేను డైరెక్ట్ యూట్యూబ్కి నేను బ్లాగ్స్ తీయక కూడా చాలా రోజులు అయిపోయింది. అట్లా అనేసి నేనైతే ఈరోజు బ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో నేనైతే ఇప్పుడే లేచాను అనమాట. అండ్ ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయాను. నేను జస్ట్ ఇప్పుడు స్కిన్ కేర్ తీసుకోవాలి, స్కిన్ కేర్ చేసేసి రెడీ అయిపోవాలన్నమాట. 11:30 లాగిన్ కాబట్టి నాకు 10 o'clock అట్లా క్యాబ్ వస్తుంది అనమాట. సో మీన్ వైల్ నేను రెడీ అవ్వాలి, తినాలి, క్యాబ్ ఎక్కేసి నేను వెళ్ళిపోవాలన్నమాట. సో చూద్దాం ఈ రోజంతా ఎలా అవుతుందో ఏంటో అదంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసేయండి. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ రెడీ. సో నేనైతే ఇప్పుడే లేచాను కాబట్టి అంటే లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను. జస్ట్ నేను ఇప్పుడు స్కిన్ కేర్ అయితే తీసుకోవాలి. నేను స్కిన్ కేర్ అంటే అంత పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ ఏం వాడను, జస్ట్ ఫేస్ వాష్, వీక్లీ వన్స్ ఒక స్క్రబ్ అంతే. అండ్ డైలీ ఐస్ రోల్ అయితే చేస్తాను అనమాట. ఐస్ రబ్ చేస్తాను ఫేస్కి. అలా అన్న మన డార్క్ సర్కిల్స్ కంట్రోల్ అవుతాయి, లేకపోతే మనం చేస్తున్న షిఫ్ట్కి మన డార్క్ సర్కిల్స్ మన స్కిన్ మొత్తం చాలా గలీజ్గా అయిపోతుంది అనమాట. అందుకని కొంచెం మన మినిమల్ స్కిన్ కేర్ అయితే అవసరము నైట్ షిఫ్ట్స్ చేస్తున్న వాళ్ళకి. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ స్కిన్ కేర్. హెయిర్ని అయితే టైప్ డన్. ఇప్పుడైతే ఫస్ట్ స్కిన్ కేర్తో అయితే స్టార్ట్ చేస్తాను. నేను రెగ్యులర్గా చేసేదైతే ఫేస్ ఐస్ రబ్ చేస్తాను అనమాట. సో ఐస్ రబ్ చేయడం వలన మనకి బ్లడ్ సర్క్యులేషన్ నాకు నత్తొస్తుంది మధ్య. మన ఐస్ రబ్ చేయడం వలన మన ఫేస్ మీద లైక్ వ్రింకిల్స్ తగ్గుతాయి అండ్ ఆల్సో డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. అండ్ మనం మంచిగా ఐస్ రబ్ చేయడం వలన బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఈ టిప్ మీరు కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ చాలామంది సెలబ్రిటీస్ కూడా ఫాలో అవుతున్నారు. సో యూ కెన్ ఆల్సో ఫాలో గైస్. మై 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ నా స్కిన్ కేర్కి. చూడండి నా ఫేస్ ఇంత క్లియర్ అనిపిస్తుంది. అంటే ఐస్ రబ్ చేసిన తర్వాత ఫేస్ మనకి క్లియర్ అనిపిస్తుంది, చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా మనం పడుకొని లేచినప్పుడు కూడా మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ వల్ల మన ఫేస్ అనేది చాలా గ్లోయింగ్ ఉంటుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేసేయండి. జస్ట్ డ్రెస్అప్ అయిపోయి ఫేస్ మేకప్ వేసుకోవాలి. అంటే నేనేం పెద్ద పెద్ద మేకప్ ఏం వేసుకోను, జస్ట్ సీరం, మాయిశ్చరైజర్ అంతే. అది నా డైలీ స్కిన్ కేర్ అనమాట. డైలీ మేకప్ రొటీన్ అంటారా, డైలీ స్కిన్ కేర్ అంటారా, యువర్ విష్. సో మెయిన్ టాస్క్ వచ్చేసి ఏం వేసుకోవాలి, ఏం బట్టలు వేసుకోవాలి ఇవ్వాలా అనేది మై మెయిన్ టాస్క్ కదా. సో సేమ్ యాజ్ యూజువల్ ఎవ్రీ గర్ల్కి ఉన్నట్టు నాకు కూడా అది సెలెక్షన్ చేసుకోవడానికి ఒక 10 నిమిషాలు అక్కడే పోద్ది అనమాట. సో ఇంకా ఒక 10 నిమిషాలు చాలా బట్టలు చూసి ఇదైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఈరోజు పింక్ కలర్ ఫ్లోరల్ కుర్తీ సెట్ అనమాట. నేను డ్రెస్ అప్ అయిపోయి మేము వస్తాం. సో దిస్ ఈజ్ ద అవుట్ఫిట్ అనుకోవాలి. నేను ఇంకా టైం ల్యాప్స్ పెట్టి త్వరగా రెడీ అయిపోతాను. ఆల్మోస్ట్ టైం అయితే అవుతుంది అనమాట. నేను ఇంకా ఇట్లానే రెడీ అవుతుంటే ఈరోజు నేను లాగిన్ చేసినట్టే. హెయిర్ కంప్లీట్ అయితే మేజర్ పార్ట్ మనం రెడీ అవ్వడం కంప్లీట్ అయినట్టే. అగ్రీ గర్ల్స్.
రొటీన్గా స్ట్రైట్ పప్ తీసి పోనీటైల్ వేసుకుంటా. ఇది నా హెయిర్ స్టైల్, రొటీన్ హెయిర్ స్టైల్. దిస్ ఇస్ మై రొటీన్ హెయిర్ స్టైల్ అనమాట. హెయిర్ అయితే వేసేసుకున్నాను. లెట్స్ స్టార్ట్ విత్ ద మేకప్. ఎన్కెఫిన్ సీరం యూజ్ చేస్తాను అనమాట. ఫేస్ సీరం విటమిన్ సి ఫేస్ సీరం. ఫేస్ సీరం పెట్టుకున్నాక ఫేస్ అయితే చాలా గ్లోయింగ్ అనిపిస్తుంది కదా. అండ్ ఈ ఫేస్ సీరం అయితే నాకు చాలా ఫేవరెట్, చాలా అంటే చాలా. ఎందుకంటే వైటమిన్ సి మన స్కిన్ గ్లోయింగ్కి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో దీంట్లో గ్రీన్ టీ వల్ల కూడా మన ఫేస్ అనేది చాలా బ్రైట్గా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే మీకు. అండ్ నేను మాయిశ్చరైజర్ ఎన్కెఫిన్ వాళ్ళ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను, కానీ ఈరోజు మాయిశ్చరైజర్ ఎక్కువ పడిపోయింది నాకు స్కిన్ మీద. మనం పీ సైజ్ మాత్రమే మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి డైలీ ఫేస్కి. అండ్ ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుందన్నమాట. అంటే నాది ఆయిల్ స్కిన్ కాబట్టి లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ మాత్రమే యూజ్ చేయాలి. అండ్ నాకు ఐ బీన్ యూజింగ్ దీస్ మాయిశ్చరైజర్ అండ్ సీరమ్ సిన్స్ 6-7 months అనమాట. నాకు చాలా మంచి రిజల్ట్స్ అయితే కనిపించాయి. ఎస్, డన్ అండ్ డస్టెడ్. జస్ట్ ఇప్పుడు లిప్స్టిక్ అండ్ నేను ఐలైనర్ పెట్టేసుకొని వెళ్ళిపోవడమే. ఇంకొకటి మెయిన్ థింగ్ మర్చిపోయాను, నేను ఇంకా తినడమే మర్చిపోయాను అనమాట. రెడీ అవ్వడం ఎండ్కి వచ్చేసింది. జస్ట్ ఇప్పుడు మామార్త్ లిప్స్టిక్, ఆల్వేస్ ఫేవరెట్. ఇది కొంచెం పింకిష్ షేడ్ వస్తుంది. అందరు లిప్ లైనర్ పెట్టుకున్న తర్వాత లిప్స్టిక్ పెట్టుకుంటారు, నేను రివర్స్ పెట్టుకుంటాను ఈరోజు. చాలా మినిమల్ లుక్ అండి, నేను ఎక్కువ రెడీ అవ్వనే అవ్వను. నా ఊస ఐలైనర్, ఇంకా ఐలైనర్ ఒకటి పెట్టేసుకుంటే డన్ అండ్ డస్టెడ్. మై మామీ ఈజ్ ఆస్కింగ్ దహి వడ కట్టాలా అని. దా హాయ్ చెప్తా సబ్స్క్రైబర్స్కి. నా రైట్ సైడ్ బాగా వచ్చింది, చూద్దాం. లెఫ్ట్ సైడ్ ఇలానే రావాలి, కానీ అలా రాదు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు సేమ్ రాదు అనేసి అలానే అయ్యిందన్నమాట. డన్ గైస్, మొత్తం రెడీ అయిపోయాను. వాచ్ పాకెట్ పర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తాను నేను, ఎందుకంటే హ్యాండీగా ఉంటే మనము ఆఫీస్కి కూడా క్యారీ చేసుకెళ్ళచ్చు. అందుకని నేను ఈ లేయర్ వాటర్ గర్ల్ పర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తే బాగుంటాయి. అయితే రెడీ అయిపోయాను, బ్యాగ్ రెడీ చేసుకోవాలి. అంటే డైలీ బాక్స్ నేను మన వీకెండ్స్ వారు సమ్టైమ్స్ ఇంట్లో కుదరినప్పుడు నేను బాక్స్ తీసుకెళ్ళను, అక్కడ క్యాంటీన్లో తినేస్తాను. సమ్టైమ్స్ తీసుకెళ్తాను అనమాట. దిస్ ఈజ్ మై బ్యాగ్. ఇది చాలా పెద్దగా అయిపోయింది నాకు, నెక్స్ట్ టైం చిన్నది తీసుకోవాలి నేను. ఇయర్బడ్స్ చెక్, ఇంకా నేను పెట్టుకోవాలి, వాటర్ బాటిల్ పెట్టుకోవాలి, బాక్స్ పెట్టుకోవాలి. అండ్
కోమ్ అవన్నీ కూడా ఎప్పుడు నేను సేఫ్ సైడ్ ఇంట్లో ఒకటి బ్యాగ్లో ఒకటి కంపల్సరీ పెట్టుకుంటాను అనమాట. అందుకని రోజు ఏం తీయను నేను బయటికి. బాడీ లోషన్ మాత్రం మర్చిపోయాను. ఇప్పుడు నేను డిన్నర్ చేసేసి క్యాబ్ ఎక్కేసి వెళ్ళిపోవాలన్నమాట. ఈరోజు మా మమ్మీ ఏం చేసిందో వంట వెళ్ళి చూసుకుందామా. సో గాయస్, ఇంకా నేనైతే డిన్నర్ చేసి ఇంకా స్నాక్స్ అయితే కట్టుకుంటున్నాను అనమాట బాక్స్లో. ఈరోజు మా మమ్మీ నాకు కొబ్బరి లడ్డు చేసింది. సో కొబ్బరి లడ్డు నాకైతే చాలా ఇష్టం, ఎందుకంటే దాంట్లో మంచిగా బెల్లం వేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసి వేస్తారు కదా, నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. అండ్ గ్రేప్స్ కూడా కట్టుకున్నాను అనమాట. సో కొబ్బరి లడ్డు మీలో ఎంతమందికి ఇష్టమో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా నేనైతే ఇంకా ప్యాక్ చేసేసుకొని ఆల్మోస్ట్ టైం అయిపోయింది, ఇంకా క్యాబ్ రాగానే వెళ్ళిపోవాలన్నమాట. This is our Masti Club, guys. Hi, YouTube vlog. Hi Sanjana. Hi Sanjana Srijnari. Subscribe చేసుకోండి అట్లా అనండి. Sanjana. Exactly.
సంజన అకౌంట్ కి సబ్స్క్రైబ్ చేసి కామెంట్. అదే పడుతుంది చూసినా. She's topper of her batch. Guys, చూడండి మేము లీడర్ తేజస్వి. సో గైస్ మా లాగిన్ 11:30 కాబట్టి మేము 11:20 వరకు ఇక్కడ చిల్ అవుతాం మస్తీ క్లబ్లో. సో 11:20కి మేము లోపలికి వెళ్తాం అనమాట. లోపలికి వెళ్ళిపోయి మొత్తం ఫుల్ ఆన్ వర్క్ హాలిక్ అయిపోతాం అనమాట. సో మళ్ళీ మాకు 1:30 or 2:30కి అలా బ్రేక్ ఉంటుంది. సో ఆ టైంలో మేము ముందుంటాం. టిల్ దెన్ సో ప్రొడక్షన్ ఫ్లోర్లో ఫోన్స్ అలౌ లేదు. సో మేమైతే ఎవ్రీ 3 hours అలా బ్రేక్ తీసుకుంటాం అనమాట. సో ఫస్ట్ బ్రేక్ వచ్చేసి అరౌండ్ 3 o'clock తీసుకున్నాను నేను. సో ఆ టైంకి ఎవ్వరు తినరు, కానీ మేము తినాల్సి వస్తుంది. ఎందుకంటే 9 hours షిఫ్ట్లో అప్పుడప్పుడు ఇట్లా బ్రేక్ తీసుకుంటుండాలి అండ్ చాలా ఆకలిగా కూడా ఫీల్ అవుతుంటాం కదా. అండ్ ఆ టైంలో మేము హెవీ ఫుడ్స్ కూడా ఏం తీసుకోము, జస్ట్ లైట్ ఫుడ్స్ అనమాట, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్. అప్పుడప్పుడు ఇంకా వీ షుడ్ బ్రేక్ ఆల్ ఆర్ డైట్ అట్లా ఏమన్నా ఉన్నా కూడా బ్రేక్ చేసేసి ఇంకా బయట తినాల్సిందే, తప్పదనమాట. అండ్ నేను లంచ్ వచ్చేసి 4:30కి కెఫెటేరియాకి వెళ్ళి తిన్నానమాట. సో మా కెఫెటేరియాలో అయితే ఫుడ్స్ అసలు ఒకటి దాని మించి ఒకటి ఉంటుందన్నమాట. లైక్ మాకు 3 కెఫెటేరియాస్ ఉన్నాయి. ఎన్ఎస్ఎల్ అరీనా నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది. సో 3 కెఫెటేరియాస్లో వింగ్ ఏ, వింగ్ బి అండ్ వింగ్ సి ఉంటుంది. సో వింగ్ ఏ ఫుడ్ అయితే నాకు చాలా ఇష్టం. అండ్ వింగ్ బి అయితే మొత్తం మీల్స్, బిర్యానీ అలా ఉంటుందన్నమాట. వింగ్ సి వచ్చేసి ఆల్ స్నాక్ ఐటమ్స్ లైక్ పిజ్జా, లైక్ చైనీస్, ఇటాలియన్ అలాంటి ఫుడ్స్ ఉంటాయన్నమాట, ఇండో చైనీస్ లాగా అట్లా. సో వింగ్ ఏలో కూడా లైక్ ఇండో చైనీస్, చాట్ అండ్ టిఫిన్స్ అలా ఉంటాయన్నమాట. సో మా మమ్మీ చెప్తుండే లైక్ చాలా డేస్ నుండి ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ తీసి షార్ట్స్ లాగా అప్లోడ్ చేయని, కానీ నేను వినట్లే. మీకు అలా కావాలంటే నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, సో దట్ ఐ ట్రై టు అప్లోడ్ అనమాట. సో నేను 4:30కి లంచ్ నేను ఏం తెచ్చుకోలే కాబట్టి నేను చాట్ తీసుకున్నాను అనమాట. వడాపావ్ ఈజ్ మై ఫేవరెట్ అనమాట చాట్లో. సో నేనైతే వడాపావ్ తీసుకున్నాను. సో ఇప్పుడు మాకు 30 minutes లంచ్ కాబట్టి ఆ టైంలో మేము పైనుండి కిందికి వచ్చేసి ఆర్డర్ చెప్పి తినేసరికి సగం టైం అయిపోతుంది అనమాట. మాకు 30 minutes ఎక్కడ సరిపోదు అసలు. ఒక 40 minutes 50 minutes ఉంటే బాగుండు అని నాకు అనిపిస్తుంది. వాట్ యూ ఫీల్ గైస్? సో అట్లా మేము 30 minutes తొందరగా తినేసి ఇంకా హర్రీగా రష్ అవర్ లాగా వెళ్ళిపోవాలన్నమాట. మళ్ళీ పైకి వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ టు వర్క్ మోడ్ అనమాట. Done for the lunch, guys. మళ్ళీ see you all in the next break, next short break అనమాట. ఇప్పుడే నా ఫ్రెండ్ వినోద్ వచ్చింది. మళ్ళీ బ్యాక్ టు వర్క్ మోడ్ ఆన్ అన్నట్టు. మళ్ళీ మాకు 6:15 or 6:30 అలా బ్రేక్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మీ ముందు ఉంటా. అప్పుడు నేను టీయో కాఫీయో ఏదో ఒకటి తాగుతాను అనమాట. హాయ్ సేవ్ హాయ్ వినోద. హాయ్ గాయస్, మాకు ఇప్పుడు సెకండ్ బ్రేక్ గాయస్. తిను అప్పటి నుండి యూట్యూబ్లో నేను మాట్లాడతా అనేసి ఆరాట పడుతుంది. మాట్లాడు గాయస్. ఐ డెంట్ ఆస్క్ ఎనీథింగ్ గాయస్. తిను నన్ను ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటుంది.
షీఈ్ మై కొలీగ్, షీఈ్ మై ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్స్, షీఈ్ దివ్య. 15 minutes అంటే మాకు ఇట్లా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మాకు అయిపోయినట్టు అనిపిస్తుంది గైస్. అంత వర్క్ హాలిక్. మేము ఒక్కసారి ప్రొడక్షన్ ఫ్లోర్కి వచ్చేస్తే ఇంకా మొత్తం బయట లోకాన్ని మర్చిపోతాం అనమాట. సో ఆల్మోస్ట్ టైం కూడా అయిపోతుంది. 7:30కి నేను బ్రేక్ తీసుకున్నాను. సో ఇప్పుడు 7:45 అవుతుంది. సో ఐ నీడ్ టు గో. మళ్ళీ నేను ఇంకా లాగౌట్ తర్వాతనే మీ ముందు ఉంటాను. టిల్ దెన్ స్టే ట్యూన్. లిఫ్ట్ గాయస్ అని చెప్పి బాయ్ గాయస్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్. ఇది మా వింగ్ బి అండ్ అటు సైడ్ వింగ్ సి గైస్. చూడండి మార్నింగ్ ఎంత బాగుంటుందో మా ఆఫీస్. నా లక్ బాగాలేక నైట్ షిఫ్ట్ పడింది అనమాట. బట్ సూన్ our shift is going to change. So happy for that. సో మేము అలా లాగౌట్ చేసి బయటికి రాగానే మాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. సో అందరికీ అలానే కదా, చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పటి నుండి లైక్ ఎప్పుడు టైం అయిపోద్ది, ఎప్పుడు మనం ఇంటికి వెళ్తాం అన్నట్టు ఉంటుంది కదా. సో ఈవెన్ మాకు ఆ ఈగర్నెస్ ఉంటుంది అనమాట, లైక్ ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి పడుకుంటామా అన్నట్టు. సో అలా మేము ఇంకా లాగౌట్ చేసి బయటికి వచ్చేసామన్నమాట. సో ఇవన్నీ ఎన్ఎస్ఎల్ టవర్స్ అనమాట. సో మాకు మార్నింగ్ టైంలో ఎన్ఎస్ఎల్ అరీనా బిల్డింగ్ అంతా కూడా లైక్ చాలా బాగుంటుంది అట్మాస్ఫియర్. అండ్ ఆల్సో చాలా బిజీగా కూడా ఉంటుంది, ఎందుకంటే నియర్లీ 10+ కంపెనీసే ఉన్నాయి. అండ్ చాలా క్రౌడ్ కూడా ఉంటుంది అనమాట, లైక్ మేము డైలీ ఫుడ్ తీసుకునేటప్పుడు అలా. అండ్ నైట్ టైమే కొంచెం క్రౌడ్ తక్కువ అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ మీ టు డూ అ వ్లాగ్ ఆన్ దిస్ లైక్ ఎన్ఎస్ఎల్ అరీనా టూర్ లాగా, ప్లీజ్ కమెంట్ డౌన్. ఐ విల్ ట్రై టు డూ అ వ్లాగ్ ఆన్ దిస్. అండ్ ఆల్సో ఇది నా డైలీ రొటీన్ అనమాట. లైక్ రొటీన్గా ఇదే ఉండదు, లైక్ అప్పుడప్పుడు చేంజ్ అవుతుంది. మ్యాక్సిమం అయితే ఇదే అనమాట. సో మేమైతే మా డేని అలా ఏం చేసామన్నమాట. సో మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ స్టే సేఫ్. బాయ్.